అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి అని యువతకు సూచించారు. మత్తు పదార్థాలు సేవించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎందుకంటే 5th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీరు నమ్ముతారా? ఇప్పటికే ఒక జనరేషన్ నాశనం అయిపోయింది, ఒక జనరేషన్ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈ రోజు నుంచి కూడా మనం ఒక ప్రతిజ్ఞ చేసుకొని, ఎప్పుడండి 89లో అనుకుంటా, 1989లో అనుకుంటా ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం మొదలుపెట్టారు. 89 నుంచి ఇప్పటి వరకు కూడా టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, కానీ మనం ఇంకా అక్కడే ఉన్నాం. నేను ఇక్కడికి వచ్చేసరికి నేను సిపి గారు చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోయాను. 3 చెక్ పోస్టుల మల్టిపుల్ ఏరియాస్ నుంచి మీకు గాంజా సరఫరా అవుతుంది, ఇక్కడ నుంచే సరఫరా అవుతుంది అనే సంగతి తెలిసిన తర్వాత 3 చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం? అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మొన్న ఎలక్షన్ టైంలో మనం ఒక మెకానిజం యూజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ప్రతి బూత్లోని కూడా కెమెరాస్ పెట్టారు. మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది, ప్రతి బూత్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కెమెరాస్ పెట్టారు. కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు. ఆఖరికి మీరు ఎంత స్మార్ట్గా వర్క్ చేశారంటే, అక్కడ ఎవడైనా గలాటా చేసినా దాని ఎవిడెన్స్ బేస్ చేసుకొని కేసులు కూడా కట్టున్నారు. మరి ఈ రోజు గాంజా విషయంలో చెక్ పోస్టుల దగ్గర మనం అలాంటి మెకానిజం ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం? ఆ మెకానిజం పెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? చాలామంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతో టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్లో మన షాపింగ్లు కూడా చేసేస్తున్నాం. ఆఖరికి ఎంత టెక్నాలజీ మనకు ముందుకెళ్తుందంటే మనందరం కూడా ఒక్కొక్క యాప్ చూస్తూనే ఉంటే తెలుస్తుంది. సో నేనేమంటానంటే, ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా నా హంబుల్ రిక్వెస్ట్, దీన్ని స్మార్ట్ వర్క్ చేయడానికి, మాదక ద్రవ్యాలు పట్టుకోవడానికి మీరు ఏదైనా యాప్ కనుక డెవలప్ చేయగలిగితే మాకొక్కసారి చెప్పండి.